తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కరీంనగర్ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆధారాలు ఇచ్చి పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీస్ టీం. సంఘటన స్థలంలో వదిలిన బ్యాగ్పై ఉన్న అక్షరాలే ఐ లవ్ నందర్బర్ పోలీస్ ప్రధాన ఆధారం. ఆ ఆధారంగా మహారాష్ట్రలో గాలిస్తున్న పోలీసులు. నందూర్బార్కు చేరుకున్న పోలీస్ టీం. బ్యాగ్ ఆధారంగా కొలిక్కి రాబోతున్న కేసు. నిందితులకు స్థానికుల సహకారం ఉందని భావిస్తున్న పోలీసులు. బ్యాగ్ కేసుకు బ్రేక్ త్రూ కానుంది. అయితే స్మార్ట్ సిటీ కరీంనగర్లో సీసీ కెమెరాలు పనిచేయడం సర్వత్రా విమర్శలు. ముందు రోజే పోలీసులు నాకాబందీ నిర్వహించిన మర్నాడే దోపిడీ జరగడం పోలీసులు కంగుతుంటున్నారు. 11 గంటలకు ప్రారంభమైన దోపిడీ 11 నిమిషాలు క్లోజ్ అయిపోయింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కరీంనగర్ సిపితో పాటు కరీంనగర్ పోలీసులు అందరూ కూడా స్పాట్కి వచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా టీం అంతా కూడా కరీంనగర్ చేరుకుంది. మరోవైపు సెన్సేషన్ కావడంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం కూడా చేరుకుంది. ఈ టీం అంతా మొత్తం అందరూ వచ్చిన తర్వాత 12 బృందాలకు విడిపోయిన తర్వాత ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు పోలీసులు. అందులో భాగంగా పోలీసులు ముందు నిందితులు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ చూసుకుంటే వాళ్ళందరూ జగిత్యాల వైపు వెళ్ళారని మరికొందరు వేరే రూట్లో చెప్పారు. కానీ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుందా, ఎక్కడే పనిచేస్తున్నాయో దాని ఆధారంగా తీసుకుంటే వాళ్ళు జగిత్యాల వైపుగా అంటే మెయిన్ రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. అంటే ఇంత పక్కాగా వచ్చారంటే వాళ్ళకి స్థానికుల సహకారం ఉందని పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరోవైపు సంఘటన సారగిన బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఎక్కడ తయారైంది అని చూస్తే ఆ నందర్బర్ అనేది మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్లో ఒక ఊరు. ఆ ఊరిలో ఆ బ్యాగ్ అమ్ముతున్నట్లుగా తెలిసారు. కానీ ఆ బ్యాగ్ తయారు చేసింది నాగ్పూర్లో అనేది నాగ్పూర్ డీసీపీ వాళ్ళకి సహకరించారు. దాంతో ఆ బ్యాగ్ తయారు చేసిన కంపెనీ యజమానిని పిలిపిస్తే బ్యాగ్ తయారు చేసిన నాగ్పూర్లో కానీ ఆ బ్యాగ్ మాత్రం కరీంనగర్ ఆదిలాబాద్కి కూడా సప్లై చేస్తామని అతను స్టేట్మెంట్ ఇవ్వడంతో వెంటనే కరీంనగర్లో ఆ బ్యాగ్ ఎవరెవరు అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారని కరీంనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తే క్లాక్ టవర్ దగ్గర ఓ బ్యాగ్ షాప్లో ఈ బ్యాగ్ అమ్ముతున్నట్టుగా తెలిసింది. అంటే నందర్బరు ఐ లవ్ నందర్బరు అనే పేరుతో ఉన్న బ్యాగు నాగ్పూర్లో తయారై కరీంనగర్ వచ్చినట్లుగా పోలీసులు దర్యాప్తులో బయటపడింది. ఈ బ్యాగ్ ఎవరో స్థానికంగా కొనుక్కోవడం, దీనికి పోలీసులకి ముందు ఒక లీడ్ వచ్చింది. అదే నిందితుల్లో ఒకరు తెలుగులో మాట్లాడడంతో అంటే స్థానికుడే ఇది విధంగా చేశాడని పోలీసులు ఒక దర్యాప్తులు వచ్చి దాన్ని బేస్ చేసుకొని కరీంనగర్లో హోటల్స్, లాడ్జెస్ అన్నీ వెరిఫై చేశారు. దాంతో కొంత క్లూ వచ్చింది. ఇది ఒక పక్కన జరుగుతుంటే నిందితుల 5 ఫొటోస్ కూడా సీసీ కెమెరాలు రికార్డు కావడంతో దాన్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇది పంపిస్తున్న క్రమంలో మహారాష్ట్రలో ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఈ నిందితులు ఎవరున్నారో వాళ్ళందరి ఫొటోస్ అందులో పంపిస్తే ఒక వ్యక్తి ఫోటో మాత్రం 50% మ్యాచ్ అయినట్లుగా పోలీసుల దర్యాప్తులు వచ్చింది. అంటే అక్కడ క్రైమ్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నేరం జరగడానికి బస కానీ లేదా వెహికల్స్ కానీ లేదా సమాచారం కానీ ఇవ్వడానికి స్థానికులు ఒకరు సహకరించారని పోలీసుల దర్యాప్తులు కంప్లీట్గా పిక్చర్ వచ్చింది. ఇంతకీ గ్యాంగ్ ఎవరు, ఇది యావత్మాల్ నుంచి గ్యాంగా లేదా నందర్బరూర్ గ్యాంగా లేదా బలార్షా గ్యాంగా అనేది పోలీసులు దాని మీద దర్యాప్తు ఆరంభిస్తే ఇది మిక్స్డ్ గ్యాంగ్ అనేది మాత్రం ఒక ప్రాథమిక సమాచారం. ఈ మిక్స్డ్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది ఎవరు అనేది చూస్తే ఇది మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి చేస్తున్నట్టుగా పోలీసుల సమాచారం వచ్చింది. అందులో భాగంగానే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ప్రకారం సీసీ కెమెరాలు అనాలిసిస్ చేసుకుంటూ మహారాష్ట్రలో క్రిమినల్కి సంబంధించిన యాప్లో వచ్చిన సమాచారం బేస్ చేసుకుంటూ పోలీసులకి దర్యాప్తుకి ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా సరే స్మార్ట్ సిటీ కరీంనగర్లో సీసీ కెమెరాల సమక్షంలో ఇంత పెద్ద నేరం జరగడం ఉంది. స్థానికులకు భయభ్రాంతులకు గురే అవకాశం ఉంది. పోలీసులకు కూడా ఈ విధంగా సీసీ కెమెరా ఉంటుండగా నాకాబాద్ నిర్వహించిన మర్నాడే నేరం జరగనుంది. పోలీసులు సైతం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద తీసుకుంటే కేసుకి బ్రేక్ త్రూ అనేది బ్యాగ్ వచ్చింది కాబట్టి
ఈ బ్యాగ్ని బేస్ చేసుకుని ముందుకు ఎలా వెళ్తుంటారు, సీసీ కెమెరాలు ఎంతవరకు సహకరిస్తాయి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యాప్ ఈ వీళ్ళకి ఎంత కోఆపరేట్ చేస్తుంది అనేది దర్యాప్తులో బయటపడే అవసరం. మొత్తం ఎలా చూసుకున్నా సరే ఇన్ని టీంలు కేవలం కరీంనగర్ పోలీసులే కాకుండా తెలంగాణ పోలీసులు, టాస్క్ ఫోర్సు, అదేవిధంగా మహారాష్ట్ర పోలీసులకు సహకరించడంతో ఖచ్చితంగా ఈ కేసు మరికొద్ది గంటల్లో బయటకు వస్తుంది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చూపిస్తారన్నది ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది.